ఉన్న ఇబ్బందులు మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆర్థికంగాని బరడుపులు వదంతులతోని బరడుపులు అక్కడక్కడ కూడా కొన్ని శాంపిల్స్ తీసుకుని మన ఏలుపూరు ఒకటి, కానూరు, ఈస్ట్ గోదావరి జిల్లా కానూరు, అలాగే బాదంపూడి మన వెస్ట్ గోదావరిలో ఇవన్నీ కూడా బరడుపులు అని అక్కడ 3 చోట్ల అనౌన్స్మెంట్ రావటం, అలాగే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా ఈ చలి ఎక్కువగా ఉండటం, ఈ వైరల్ డిసీజులు కూడా రావటం, ప్రతి ఫామ్లో కూడా 5 to 20, 25%, 30% కూడా మార్టాలిటీలు రావటం జరిగింది. వీటి మీద మీడియా ఏంటి, కలెక్టర్ యంత్రాంగం ఏంటి అది ఎక్కువగా స్పందించడం, దానివల్ల మార్కెట్లు బాగా పడిపోవటం జరిగినాయి. ఈ మామూలుగా గుడ్డు రేటు కూడా మాకు గిట్టుబాటు, ఒక గుడ్డు తయారు చేయాలంటే దగ్గరగా 5 రూపాయలు అవుతుంది మాకు గుడ్డుకి. ఇవాళ మేత రేట్లు మొక్కజొన్న, సోయా ఏంటి, బ్రోకిన్స్ రైస్ ఏంటి, ఇలా డిఓపి ఏంటి, అన్ని రకాలుగా అవి వెళ్ళిపోవడం, అవి రేట్లు మట్టుకి తగ్గే అవకాశం లేదు. అవి పంటలు కూడా తక్కువ వేయటం రైతులు. ఇదివరకు అప్లాండ్లో పంట ఎక్కువ ఉండేది మొక్కజొన్న మనకి. ఇప్పుడంతా బీహార్ నుంచి రావాల్సి వస్తుంది మొక్కజొన్న ఎక్కువగా. తెలంగాణ ఏంటి, మన రాష్ట్రంలో ఏంటి అవి వరికి ఏంటి, పామాయిలు, కొబ్బరి, కోకోకి డైవర్ట్ అవ్వడం రైతులు. ఇక్కడ మొక్కజొన్న వేసి భూమి మనకి తగ్గిపోయి మొక్కజొన్న పంట తగ్గిపోవటం, ఇదేమో ఒరిస్సా నుంచి గట్రా బీహార్ నుంచి తెచ్చుకోవడం వల్ల ఒక కింటా మొక్కజొన్న 2600, 2700 రేటు పెట్టి తెచ్చుకోవాల్సి వస్తుంది. అలాగే ఈ వద్దంతుల్లో కూడా మనకి కోడి రేటు పడిపోవటం, గుడ్డు రేటు పడిపోవటం, మాకు ఒక కోడికి దగ్గర 200 కూడా నష్టం ఈ 2 నెలల్లోని నష్టం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ కోడికి. దీని మీద మా పౌల్ట్రీ రైతులు కూడా చంద్రబాబు నాయుడు గారిని కలవటం, విన్నవించుకోవటం, పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకోవటం, ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రతి రైతు కూడా ఇవాళ మేము వ్యాపారం ఎదరికి తీసుకెళ్ళాలంటే ఇది గవర్నమెంట్ కూడా మరి కేంద్రం కల్పించుకుని ఒక కోడికి దగ్గర 200 దాకా సబ్సిడీ ఇస్తేనే కానీ నిలబడే పరిస్థితి లేదు. ఇది పౌష్టికాహారం మన మిడ్ డే మీల్స్ పిల్లలకేంటి, మేము ఈ కల్తీ లేని ఫుడ్ ఏదన్నా ఉందంటే ఇవాళ ఇండియాలో ఒక గుడ్డే కనపడుతుంది. పాల్లో కల్తీ, నెయ్యిలో కల్తీ, కందిపప్పులో కల్తీ, బియ్యంలో కల్తీ, ఏది కారంలో కల్తీ, పసుపులో కల్తీ, ఉప్పులో కల్తీ, ఏది చూసినా కానీ కల్తీ. మేము పేస్టుల్లో కల్తీ, సబ్బులో కల్తీ, అన్నీ కల్తీలే. ఒక గుడ్డే కల్తీ లేనిది కనపడుతుంది. అది నాకు కోళ్ళఫారం ఉందని నేను చెప్పడం కాదు, కానీ గుడ్డు కల్తీ ఎందుకు లేదంటే అది బెజ్జం పెడితే మళ్ళీ పాడైపోద్ది. అది అవకాశం ఉంటే ఇది కూడా కల్తీ చేసేద్దరేమో, నేను కాదంటలే, కానీ అది అవకాశం లేదు. అందుకు అది కల్తీ లేని ఫుడ్గా మిగిలింది ఇవాళ ఇండియాలోని. ఇవన్నీ కూడా మరి రైతులను ఆదుకోవాలని నేను తెలుపుతూ, ఈ రకంగా ఉంది పౌల్ట్రీ. మరి బరడుపులు వద్దంతుల్లో కూడా ప్రజలు కూడా తెలుసుకుని, ఇప్పుడు బరడుపులు వచ్చింది చికెన్ కానీ గుడ్డు కానీ తినొద్దని అంటే ప్రజలకే ఏదో చెడ్డ జరుగుద్దేమో అని గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది, కానీ అది ఎటువంటి చెడ్డ ఉండదు. మన ఇండియా కుకింగ్లో ఒక 100 డిగ్రీల పైనే మనకి కుకింగ్ జరుగుద్ది. చికెన్ ఏంటి, గుడ్డు ఏంటి, అది ఆటోమేటిక్గా 50-60 డిగ్రీలు దాటాక టెంపరేచర్ స్మాష్ అయిపోద్ది. ఎటువంటి ఆ వైరస్ అయినా మన కుకింగ్ ఇబ్బంది లేదు. ఇది తెలుసుకోండి. మీరు హాయిగా గుడ్డు, చికెను తినొచ్చు. ప్లస్ నాకు కోళ్ళఫారం ఉందని చెప్పడం కాదు, కానీ గత 2009-10లో ఒకసారి బరడుపులు అనౌన్స్మెంట్ అయ్యింది. అది ఎక్కడో వేరే స్టేట్లోని, మళ్ళీ తర్వాత 16-17లోనే ఏదో వచ్చింది. ఇప్పుడు వచ్చింది. ఇది ప్రజలకి అటాక్ అయ్యి ప్రజలకి ఏదో దానివల్ల ఈయన బరడుపులు వచ్చి పోయాడు మనిషి అన్న వదంతులు ఎక్కడా లేవు, జరగలేదు, ఏ కేసు లేదు. అది అందరూ తెలుసుకోవాలి. అది ఏదో దొంగ అంటే దొంగ అన్నట్టు కాకుండా ఇవన్నీ కూడా తెలుసుకుని మనం దీని మీద ఆధారపడిన వాళ్ళు కూడా ఎంత నష్టపోతున్నారో ఈ వదంతుల వల్ల కొద్ది ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని, భవిష్యత్తులో దీని గురించి కూడా మీడియా సహకరించాలని, పెద్దలు సహకరించి, ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు సహకరించి సరైన నిర్ణయం తీసుకుని పౌల్ట్రీ రైతులను ఆదుకోవాలని
నేను కోరుకోవడం జరుగుతుంది. ఇప్పుడే బాదంపూడి గ్రామంలో ఉన్న కోళ్ళ ఫార్మ్ విజిట్ చేయడం జరిగింది. కల్లింగ్ ఆపరేషన్ చూసాము. ఇదే మొదటి ఫామ్ ఎక్కడి నుంచి అయితే నియర్లీ 1.6 lakh బర్డ్స్ చనిపోయాయని ఓనర్ రిపోర్ట్ చేశారు. సో ఇవాళ మొత్తం ఫామ్ అంతా కూడా యాజ్ పర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ SOP ప్రకారం రెస్ట్రిక్టెడ్ జోన్, అలర్ట్ జోన్ 1 kilometer అది ప్రకటించడం జరిగింది. అలాగే ఆ పైన 9 kilometers సర్వేలెన్స్ జోన్ కింద ప్రకటించడం జరిగింది. ఆ రెస్ట్రిక్టెడ్ జోన్లో ఇప్పుడు పూర్తిగా కల్లింగ్ ఆపరేషన్స్ ఇవాళకి అన్నీ ఉన్న కోళ్ళు అన్నీ కూడా కల్లింగ్ చేయడం జరుగుతుంది. ఆ ఫామ్ని ఒక 3 నెలలు కంప్లీట్గా క్లోజ్ చేయబడుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి అది సేఫ్ అని నిర్ధారణ చేసిన తర్వాత సేఫ్టీ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ తర్వాత దాన్ని మళ్ళీ రీఓపెన్ చేస్తారు. ఈ లోపల కంప్లీట్గా ఇన్వర్డ్ మూవ్మెంట్ కానీ అవుట్వర్డ్ మూవ్మెంట్ మొత్తం కూడా రెస్ట్రిక్షన్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఫామ్ చూడగానే ముందు మొట్టమొదటిగా చాలా స్పష్టంగా తెలుస్తుంది ఏంటంటే చాలా ఈ క్లీన్లీనెస్ అవన్నీ కూడా సరి అయిన స్టాండర్డ్స్ లేవు. దానివల్ల అది ఇప్పుడు మేము వెళ్ళిన అప్పుడు కూడా మేము చూసింది ఈ క్రేన్స్ అన్నీ ఉన్నాయి, అంటే మైగ్రేటరీ బర్డ్స్ అక్కడే ఉన్నాయి. బికాజ్ దే ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ టు ఆ కింద ఉన్న లిట్టర్ అంతా, ఆ లిట్టర్ని కూడా క్లీన్ చేయలే. అలాగే లీక్డ్ పైప్ ఉంది అదంతా. సో ఈ అంటే డెఫినెట్గా ఈ ఫామ్లో ఎందుకు మొదలైంది అనేది మనం క్లియర్గా నిర్ధారణ చేయొచ్చు. ఇట్ ఈస్ బేసిక్లీ బికాజ్ ఆఫ్ సరౌండింగ్స్ క్లీన్గా పెట్టుకోకపోవడం వలన ఈ అది స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన ఏ షెడ్లో స్టార్ట్ అయిందో దాన్ని వెంటనే ఐసోలేట్ చేసి ప్రికాషన్స్ తీసుకుని ఉంటే మిగతా షెడ్స్కి స్ప్రెడ్ అయి ఉండేది కాదు. వాళ్ళు ఒక హోప్తో, తగ్గుతుందనే హోప్ తోటి 160,000 బర్డ్స్ అంటే రోజుకి 20-30 చనిపోతున్నాయి. మేము మధ్యలో ఒక ఆగాయి, మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ చనిపోవడం అనేది మొదలైంది. కాబట్టి వాళ్ళు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత రిపోర్ట్ చేశారు. ఇట్ వాస్ టూ లేట్. సో ఇప్పుడు రాష్ట్రంలో ఈ 4 జిల్లాల్లో ఈ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అనేది H5N1 వైరస్ నిర్ధారణ జరిగింది. ఇది మేము శాంపుల్స్ కలెక్ట్ చేసి భోపాల్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఐ సెక్యూరిటీ యానిమల్ డిజీజెస్కి పంపించడం జరిగింది. వాళ్ళతో కూడా మాట్లాడాము. వీటిలో ఇది కన్ఫర్మ్ అయ్యింది. బాదంపూడి ఏలూరు డిస్ట్రిక్ట్లో ఒక ఫామ్లో, వేల్పూరు వెస్ట్ గోదావరి జిల్లా ఒక ఫామ్లో, కానూరు అగ్రహారం ఈస్ట్ గోదావరి జిల్లా 3 ఫామ్స్లో, గంపలగూడెం ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో ఒక ఫామ్లో. సో ఇవన్నీ కలుపుకుని ఇప్పుడు దాకా అన్ని ఫామ్స్లో 1,52,000 బర్డ్స్ని కల్లింగ్ ఆపరేషన్స్ అయితే పూర్తి చేయడం జరిగింది. ఈ ఫామ్ తోటి ఇవాళ మొత్తం కల్లింగ్ ఆపరేషన్స్ అయిపోతాయి. ఫ్రెష్ కేసెస్ ఎక్కడ కూడా రిపోర్ట్ కాలేదు. మీ ద్వారా నా రిక్వెస్ట్ పర్టికులర్లీ సోషల్ మీడియాలో, అదేవిధంగా రెగ్యులర్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ వితౌట్ ఎవిడెన్స్, వితౌట్ ప్రూఫ్ అన్నెసెసరీగా న్యూస్ని స్ప్రెడ్ చేయడం అనేది చేయకూడదు. దీనివల్ల ప్రజల్లో మనం
అన్నెసెసరీగా ఒక ఫ్రీ ఎయిర్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఈ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా H5N1 అనేది మన రాష్ట్రానికి కొత్త ఏమి కాదు. ఇది మొట్టమొదటిసారి కాదు, ఇంతకు ముందు కూడా రావడం జరిగింది. ఇది ఎక్సెప్ట్ ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకుని కల్లింగ్ ఆపరేషన్స్ ఇవన్నీ వెంటనే చేసి ఆ ఫార్మ్స్ ఎక్కడైతే ఎఫెక్ట్ అయిందో వాటిని ఐసోలేట్ చేస్తే అక్కడున్న ఎగ్స్ కానీ అన్నీ మనం డిస్ట్రాయ్ చేస్తే మిగతా అన్నీ కూడా కన్జ్యూమ్ చేయడానికి, ఎగ్స్ కన్జ్యూమ్ చేయడం కానీ, చికెన్ మీట్ కన్జ్యూమ్ చేయడం కానీ పర్ఫెక్ట్లీ సేఫ్. పర్టికులర్లీ ఈ వైరస్ అనేది 60 డిగ్రీలకి పైబడి అది సర్వైవ్ కాదు, చనిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఎండకు ఈ వైరస్ సర్వైవ్ కాదు. సో కన్జంప్షన్ ఆఫ్ చికెన్ అండ్ ఎగ్స్ ఇస్ కంప్లీట్లీ ఫుల్లీ సేఫ్. ఎందుకంటే ఇప్పుడు మొత్తం కల్లింగ్ ఆపరేషన్స్ అయిపోయింది, ఎగ్స్ కూడా డిస్ట్రాయ్ చేశాం. కాబట్టి ఇప్పుడు వాట్ ఎవర్ ఇస్ అవైలబుల్ అవుట్ సైడ్ ఈజ్ ఆల్ పర్ సేఫ్ మీట్ అండ్ సేఫ్ ఎగ్స్. ఇది మేము ఆ ఇన్స్టిట్యూట్ తోటే కాదు, యానిమల్ హస్బెండరీ కమిషనర్తో గారితో కూడా టచ్లో ఉన్నాము. వారే స్వయంగా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సేఫ్టీ చాప్టర్ 3 ఆఫ్ ది గైడ్ లైన్స్ని చదివి వినిపించారు. దాంట్లో ఏమేమి స్టెప్స్ తీసుకోవాలనేది చాలా స్పష్టంగా వివరణ ఇచ్చారు. అండ్ వారే క్లియర్గా చెప్పారు, కన్జంప్షన్ ఆఫ్ చికెన్ అండ్ ఎగ్స్ ఇస్ సేఫ్. ఓకే సార్, ఏంటంటే ఇప్పుడు అంటే ఇప్పుడు వరకు జరుగుతున్న ఈ పర్టికులర్లీ పెద్ద కోళ్ల ఫారాలకు సంబంధించి ఏంటంటే వాళ్ళు దే హ్యావ్ దేర్ ఓన్ సపోర్ట్ టీమ్, టెక్నికల్గా కానీ అన్ని